పన్నీర్ సెల్వాన్ని ఇంటిని వదిలి బయటకు రావద్దని డీజీపీ సూచించారు. శశికళకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడంతో పన్నీర్పై దాడి జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం పన్నీర్ సచివాలయానికి వెళ్లాలి. అయితే ఈ రిక్వెస్ట్ చేసిన కొద్దిసేపటికే పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర పోలీసు బలగాలను తగ్గించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అంతేకాదు పళనిస్వామికి లైన్ క్లియర్ అయిందనే వార్తలకు చేరువ చేసింది. పన్నీర్ ఇంటి దగ్గర కార్యకర్తలు, పార్టీ నేతల సందడి కూడా కనిపించడం లేదు. శశికళ తీర్పు తర్వాత భారీ సంఖ్యలో పన్నీర్ సెల్వానికి మద్దతుగా బాణసంచాలు కాల్చుతూ స్వీట్లు పంచుతూ సందడి చేసిన కార్యకర్తలందరూ పళనిస్వామికి గవర్నర్ ముందుగా అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో వెనక్కు తగ్గారు. రాజకీయ నేతలు సైతం ఒక్కొక్కరుగా పన్నీర్కు దూరమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పన్నీర్ సెల్వాన్ని ఇంటిని వదిలి బయటకు రావద్దని డీజీపీ సూచించాడు. శశికళకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడంతో పన్నీర్పై దాడి జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం పన్నీర్ సచివాలయానికి వెళ్లాలి. అయితే ఈ రిక్వెస్ట్ చేసిన కొద్దిసేపటికి పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర పోలీసు బలగాలను తగ్గించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అంతేకాదు పళనిస్వామికి లైన్ క్లియర్ అయిందనే వార్తలకు చేరువ చేసింది. పన్నీర్ ఇంటి దగ్గర కార్యకర్తలు, పార్టీ నేతల సందడి కూడా కనిపించడం లేదు. శశికళ తీర్పు తర్వాత భారీ సంఖ్యలో పన్నీర్ సెల్వానికి మద్దతుగా బాణసంచాలు కాల్చుతూ స్వీట్లు పంచుతూ సందడి చేసిన కార్యకర్తలందరూ పళనిస్వామికి గవర్నర్ ముందుగా అపాయింట్మెంట్ ఖరారు చేయడంతో వెనక్కు తగ్గారు. రాజకీయ నేతలు సైతం ఒక్కొక్కరుగా పన్నీర్కు దూరం అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఎలా చూడొచ్చు? డీజీపీ పన్నీర్ సెల్వాన్ని బయటకు రావద్దని చెప్పిన కొద్దిసేపటికే పన్నీర్ ఇంటి దగ్గర బలగాలను తగ్గించడాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్టు డీజీకి అందింది. పెట్రోల్ బాంబులతోటి శశికళకు సంబంధించిన కొంతమంది మద్దతుదారులు, మన్నార్ గుడి మాఫియాకు చెందిన కొంతమంది మద్దతుదారులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద దాడి చేయొచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్టు డీజీకి అందింది. ఈ నేపథ్యంలో డీజీ స్పష్టమైన ఆదేశాలు పన్నీర్ సెల్వం కార్యవర్గానికి, పన్నీర్ సెల్వానికి అందించారు. మీరు దయచేసి ఇంటి దగ్గర నుంచి బయటకు రావద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి ఉన్న కొద్దిపాటి ఫోర్స్ ను ఆయన ఇంటి ముందు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. సో బయటికి రావద్దు అని చెప్పడానికి కారణం అక్కడున్న పోలీసు విత్డ్రా చేయడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ అని చెప్పి గవర్నర్ పళనిస్వామిని కాల్ చేసిన నేపథ్యంలో సో అక్కడ విత్డ్రా చేశారు. ప్రస్తుతం పరిస్థితి అయితే ప్రశాంతంగానే ఉన్నప్పటికీ దాడి జరగచ్చు అన్న ఒకే ఒక కోణంలో, అది కూడా పెట్రోల్ బాంబులతోటి కొంతమంది మద్దతుదారులు, మన్నార్గుడి మాఫియాకు చెందిన మద్దతుదారులు పన్నీర్ సెల్వం మీద దాడి చేయొచ్చు అన్న ఒకే ఒక ఆలోచనతోటి లోపల ఆయన బందీగా ఉండమని చెప్పి, ఇంట్లోనే ఉండమని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు మొత్తం పోలీస్ ఫోర్సెస్ అంతా తగ్గించేసరికి కేవలం ఒకే ఒక చిన్న బెటాలియన్ మాత్రమే ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఉంది. అలాగే వెనక్కి వచ్చేసిన మద్దతుదారులు అటు పాండ్యరాజన్ రిజార్ట్కి వెళ్లారు. రిజార్ట్ లో అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొద్దామని చెప్పి చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో వాళ్ళంతా వెనక్కి వచ్చేసారు. వెనక్కి ఈ వీళ్ళతో పాటు వచ్చిన క్యాడర్ కూడా నెమ్మదిగా ఇక్కడి నుంచి జారుకోవడం మనం చూస్తున్నాము. సో లోపల ఉన్న వెహికల్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. మద్దతుదారులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. పోలీస్ ఫోర్సెస్ ని వెనక్కి తీసుకున్నారు. పన్నీర్ వర్గంలో నిరాశ, నిస్పృహలు అలముకున్న పరిస్థితి. సో మనకి కూడా కాల్ వస్తుందా అన్న ఆశ కూడా నెమ్మదిగా సన్నగిల్లిపోతున్న నేపథ్యంలో పన్నీర్ ఏకాకి అయిపోయారా అన్న ఒక ఆందోళన అటు ఆ వర్గంలోనూ, పన్నీర్కి మద్దతు ఇస్తున్న మద్దతుదారుల్లోనూ, సామాన్య ప్రజానీకంలో కూడా కనిపిస్తోంది. గవర్నర్ ముందుగా పళనిస్వామికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర పరిస్థితి కారణం అనుకోవచ్చా? అబ్సల్యూట్ గా అదే కారణం అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మరో మాట కూడా వినిపిస్తోంది. గవర్నర్ ఆల్రెడీ ఒక ఇంటిమేషన్ లోపల నుంచి బయటికి పంపిస్తున్నారు. ఒక వార్త వినిపిస్తోంది. ఎల్లుండి ఫ్లోర్ టెస్ట్ కి రెడీ అవ్వాలని చెప్పి పళనిస్వామికి ఒక కాల్ ఇచ్చారని చెప్పి పన్నీర్ వర్గంకి ఒక సమాచారం అందింది. అలాగే ఈ నెల 22న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా పళనిస్వామి చేసుకోనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ పన్నీర్ కార్యవర్గానికి ఈ వార్త ఎలా గుప్పమందో తెలియట్లేదు. సో నిజంగా అటు మొగ్గు చూపుతున్నారా గవర్నర్? సో పళనిస్వామిని మద్దతు నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారా ఎల్లుండి అన్న ఆలోచనలో ప్రస్తుతం వాళ్ళకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక మనకి పిలుపు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు అన్న ఆలోచనలో ప్రస్తుతం పన్నీర్ కార్యవర్గం ఉంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి పన్నీర్ ఏమీ చేయలేరు. అట్ ది సేమ్ టైం పళనిస్వామి ఒక పిలుపు కూడా ఇచ్చారు. దయచేసి
అన్నాడీఎంకే పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకుంది, అమ్మ ఆశయాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పన్నీర్ సెల్వాన్ దగ్గరికి వెళ్లిన 11 మంది ఎమ్మెల్యేలని పన్నీర్ సెల్వాన్ని మినహాయించి మిగిలిన వాళ్ళందరినీ ఆయన ఆహ్వానిస్తున్నారు. ఇదొక శుభ పరిణామంగా ఇటు వీళ్ళు చూసే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు ఆ వర్గం నుంచి పన్నీర్ వర్గానికి వచ్చే మద్దతుదారుల గురించి చూసాము. ఇప్పుడు పన్నీర్ వర్గం నుంచి ఉన్న 10 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తిరిగి పళనిస్వామికి ఓటేస్తారు, క్రాస్ ఓట్ ఎంత అవుతుందనే ఆలోచనలో భయంలో కూడా పన్నీర్ కార్యవర్గం ఉందని చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ సత్య. మొత్తానికి తమిళనాట రాజకీయాలు క్షణక్షణం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు రాజ్ భవన్ కేంద్రంగా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. పళనిస్వామికి ముందుగా గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో రాజకీయ పరిణామాలు అక్కడ వేగంగా మారిపోయాయి. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర భద్రతను తగ్గించడం కూడా ఉత్కంఠ రేపుతోంది. తమిళ రాజకీయాలు ఏ క్షణంలో ఎలా మారుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు పళనిస్వామికి పాజిటివ్గా ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు ఎటువంటి మలుపు తీసుకుంటాయని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.